ఇక ఉద్యోగులకు ఐఆర్ తక్షణమే అమలు చేయాలి. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలి. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఐఆర్ ప్రకటించాలని, అలాగే 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించి ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆదివారం ఏలూరులోని రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 26 జిల్లాల చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు పాల్గొని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమావేశపు తీర్మానాలను చైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జనరల్ పాలిశెట్టి దామోదర్ రావు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చైర్మన్ కె రమేష్ కుమార్ మీడియాకు వివరించారు. ఇక ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ ఎన్డీఏ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం నియమించిన 12వ పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసినందున వెంటనే పీఆర్సీ కమిషన్ను నియమించి నిర్ణీత కాలపరిమితిలోపు 12వ పీఆర్సీ అమలు చేసి గత 11వ పీఆర్సీ సందర్భంగా నష్టపోయిన ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నందున గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని 12వ పీఆర్సీ ద్వారా భర్తీ చేస్తుందని నమ్మకంతో రాష్ట్రంలోనే 12 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశాభావంతో ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అడగకుండానే ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించి అనుకూల నిర్ణయాలు వెలువరించినందుకు 90 ఉద్యోగ సంఘాలతో కూడిన జేఏసీ ధన్యవాదాలు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఇక పాత స్లాబుల ప్రకారం పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించాలని కోరారు. ఒక ఉద్యోగికి ఒకే సంఘంలో సభ్యుడిగా ఉండాలి తప్ప బహుళ సభ్యత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని తమ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చెప్పారు. అలాగే కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తొలగించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తించేలా చూడాలని కోరుతూ తీర్మానించారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతిలో కోశాధికారిగా పనిచేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఘనంగా సత్కరించారు. అలాగే ఏపీ జేఏసీ కమిటీలో కనపర్తి సంగీతరావు, రాష్ట్ర కోశాధికారిగా జనుకుల శ్రీనివాసరావును, రాష్ట్ర కో చైర్మన్గా డీజీ ప్రసాదరావును, రాష్ట్ర వైస్ చైర్మన్గా కోన ఆంజనేయ కుమార్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. కాగా ఈ సమావేశంలో అమరావతి అసోసియేషన్ చైర్మన్ టీవీ ఫణీకర్ రాజు, కోశాధికారి వివి మురళీకృష్ణ నాయుడు, ప్రచార కార్యదర్శి బి కిషోర్ కుమార్, స్టేట్ కమిషన్ కమిటీ చైర్పర్సన్ పారి లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సభ్యులు, 26 జిల్లాల ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.